బీజేపీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ అధర్మం అంతమై దేశంలో ధర్మం గెలుస్తుందంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ అధర్మంపై ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ అధర్మం అంతమై దేశంలో ధర్మం గెలుస్తుందని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీపై తనదైన శైలిలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అరవింద్ కేజ్రీవాల్. భగవద్గీతను కోట్ చేస్తూ బీజేపీ అధర్మాన్ని అంతం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నారని అన్నారు కేజ్రీవాల్. చండీగఢ్ మేయర్ ఎన్నిక తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టుకు సీజేఐకి కృతజ్ఞతలు తెలిపిన కేజ్రీవాల్ సీజేఐ ద్వారా దేవుడు మాట్లాడినట్లు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదన్న సర్వోన్నత న్యాయస్థానం రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ కు మేయర్గా ప్రకటించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ తీరుపై అత్యున్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రద్దు చేసిన ఓట్లను పరిశీలించిన సుప్రీంకోర్టు ఆ ఓట్లన్నీ ఆప్ అభ్యర్థికి అనుకూలంగానే ఉన్నట్టు తెలిపింది. దీంతో ఆప్ అభ్యర్థిని మేయర్గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత తమపై ఉందన్న సుప్రీంకోర్టు రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్పై విచారణకు ఆదేశించింది. 8 ఓట్లను తారుమారు చేయడానికి ఎన్నికల అధికారి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని స్పష్టమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధర్మాన్ని దేవుడు అంతం చేయాలని నిర్ణయించుకున్నారని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏమైనా చేస్తుందన్న కేజ్రీవాల్ ఎమ్మెల్యేలకు ఎరవేయడం, ప్రభుత్వాలకు బహిరంగంగా కూల్చివేసే ప్రయత్నాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు రైతులు ఆందోళనకు సంబంధించి కూడా బీజేపీపై విమర్శలు చేసిన కేజ్రీవాల్ రైతులు ఢిల్లీ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని బీజేపీని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కారం ఎందుకు చూపడం లేదంటూ బీజేపీపై విమర్శలు చేశారు కేజ్రీవాల్. ప్రస్తుతం దేశంలో ప్రతి చోట ఇలాంటి అధర్మమే ఉందని కేజ్రీవాల్ అన్నారు. ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించిన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లు జైలులో ఉన్నారన్నారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేసిన మనీష్ సిసోడియా జైలులో ఉండగా మన కుమార్తెలు, చెల్లెళ్లు లాంటి వారితో అసభ్యంగా ప్రవర్తించిన బ్రిజ్భూషణ్ సింగ్ లాంటి వారు తమ రాజకీయ అధికారంతో విచ్చలవిడిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు. ప్రజలు చాలా విచారంలో ఉండగా బీజేపీ మాత్రం ఎన్నికల్లో తమదే విజయమని ధీమాను వ్యక్తం చేయడం ఏంటని అన్నారు. బీజేపీ ఒంటరిగానే తాము 370 స్థానాల్లో గెలుపొందుతామని ఆత్మవిశ్వాసంతో ఉండడంతో ఎక్కడో ఏదో తప్పు జరుగుతున్నట్లు అనిపిస్తోందన్నారు కేజ్రీవాల్. ఈవీఎం ఫిక్స్డ్ అయినా కావచ్చు, లేక మరేదైనా అయి ఉండొచ్చు అంటూ కేజ్రీవాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటర్లు ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆ తర్వాత మిగిలిన విషయాలను ఆ భగవంతుడే చూసుకుంటాడంటూ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనేది ఆప్ నేతల ఆరోపణ. కేంద్రంలోని బీజేపీ దర్యాప్తు సంస్థలతో తమ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేస్తోందని, తమపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఆప్కు చెందిన పలువురు నేతలు అరెస్టు కాగా విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కు ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ నోటీసులకు కేజ్రీవాల్ మాత్రం స్పందించడం లేదు. అంతేకాదు కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా
ఈడీ నోటీసులు జారీ చేయడం ఏంటని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆప్ నేతలను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేసి మరీ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆప్ ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల్లో ఆప్ను ఎదుర్కోలేకనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించి తమపై దాడులు చేస్తోందని బీజేపీపై గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు ఆప్ నేతలు. ఇక ఇటీవలే కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించే సత్తా ఆప్కు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలిచినా కూడా వచ్చే ఎన్నికల నాటికైనా బీజేపీని దేశవ్యాప్తంగా ఆప్ ఓడిస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఆప్ వర్సెస్ బీజేపీ అన్న విధంగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా చండీగఢ్ మేయర్ ఎన్నికపై ఆప్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడడంతో మరోసారి కేజ్రీవాల్ బీజేపీని లక్ష్యం చేసుకుని విమర్శలు చేయడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఏదేమైనా విపక్ష కూటమిలో ప్రధాన పార్టీలలో ఒకటిగా ఉన్న ఆప్ బీజేపీ పార్టీల మధ్య రోజురోజుకు వివాదం ముదురుతోందని భావిస్తున్నారు విశ్లేషకులు. చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితం ఆప్ కు అనుకూలంగా వెలువడడంతో కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏం చేయడానికైనా వెనకాడదని, ఎప్పటికైనా అధర్మంపై ధర్మమే గెలుస్తుందంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారాయి.